మేము ఉన్నప్పుడు ఆడ సిమెంట్ రోడ్ అయిన తర్వాత ఒకసారి 2 సార్లు ర్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ అది వర్షం వస్తుంటే అది తార్ రోడ్డు, అది మరి మామూలుగా ఇది వాటర్ కొంతసేపు నిలబడతాయి కాబట్టి ఎంత పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళు నిలబడతాయి, వెళ్ళిపోతాయి. మనం సిమెంట్ రోడ్ వేసిన తర్వాత అది కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు ఆ గోడకు మట్టి వేయడం వల్ల, వాళ్ళు గోడలు కూలిపోతుంటే పెద్ద వర్షాలు వచ్చినప్పుడు మట్టి కట్ట వేయడం వల్ల రోడ్డు మీద నీళ్ళు నిలబడుతున్నాయి. అది సమస్య. వాల్కి కానీ మట్టి కానీ అక్కడ ఏమీ వేయకుంటే నీటికి ఫ్రీగా వెళ్ళిపోతాయి. ఎంత పెద్ద వర్షం వచ్చినా ఒక 15-20 నిమిషాలు లేకుంటే హాఫ్ అన్ అవర్ లోపల వెళ్ళిపోయే పరిస్థితి. అది చేయడం వల్ల ఇది అవుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇది చేసినాడంట నీళ్ళే నిలబడమంట. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, పెద్ద వర్షం ఒక నెల లోపల ఎప్పుడో సార్ రావచ్చు, నీళ్లు నిలబడిన ఫోటోలు మళ్ళీ తిరిగి మీకు పంపిస్తాను. మీరు ఏదో చేసినారని చెప్తున్నారు కదా, మేము ఎంత పెద్ద రోడ్ వేసినాం, 4 లైన్ రోడ్ వేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి మేము చేస్తే దీని ఏదో ఒక ర్యాంప్ వేసి ఇదేదో చేశాడంట. ఒక మంత్రి స్థాయిలో సిగ్గుండాలా చెప్పుకునేదానికి. ర్యాంపు ఆ సైడ్ ఈ సైడ్ 10 మీటర్లు ర్యాంప్ వేసి నేనేదో చేసిన కొలువులకు. ఆ సన్న గ్రామ స్థాయిలో సర్పంచులు వేసుకునే రోడ్లు, ఆ సందు రోడ్డు నరసింహస్వామికి ఆల్రెడీ సిమెంట్ రోడ్డు ఉంది, దాన్ని వేసి మళ్ళీ నేనేదో గొప్ప విషయం చేశాను. నేను చెప్తున్నాను, కొలిమూలలో రామరెడ్డి గారు మంత్రి కూడా కాదు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు మేము ఒక్కొక్కసారి ఓపెనింగ్ చేసినప్పుడు 2 కోట్లు తక్కువ ఎప్పుడు ఓపెనింగ్లు పెట్టుకోలే. కొలిమూలకు కొన్ని కోట్లాది రూపాయలు ఒక్కసారి ఓపెనింగ్లో 2-3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఒక్క కొలిమూలకే నాకు తెలిసి మొత్తము. అంటే బిల్డింగ్స్ కావచ్చు, మనం ఇక్కడ హాస్పిటల్స్ కావచ్చు, సచివాలయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, దాదాపుగా మనము 20 కోట్ల పైన పనులు ఒక కొలిమూల గ్రామానికే చేసినాం. మన మండలానికి ఎంత చేసినామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం మాట్లాడతారు మీరు? ఆత్మవిశ్వాసం చేసుకొని ఏం మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఏం చేశామని చెప్పేసి ఈరోజు ఇంత అద్భుతంగా రోడ్డు ఉందంటే, ఇప్పుడు ఇక్కడే కాదు, బనానపల్లిలో 8 కోట్ల రూపాయలతో రామరెడ్డి గారు మనకు 4 లైన్ రోడ్డు సెంట్రల్ లైటింగ్, అలాగే కోయలకుంటలో 8 కోట్ల రూపాయలతో 4 లైన్ రోడ్డు సెంట్రల్ లైటింగ్. మళ్ళీ ఈరోజు మేమేదో చేస్తున్నాం, ఏం చేస్తున్నాం చెప్తాం. కనీసము నేను ఒకటి ఎంత దారుణంగా ఉందంటే, ఈరోజు రైతుల పరిస్థితి కానీ, ఈ ప్రాంత పరిస్థితులు కానీ 10 సంవత్సరాలకు ఉన్న పరిస్థితి ఈరోజు 10 సంవత్సరాల కింద కూడా లేదు. కనీసం మనకు గ్రామాలలో త్రాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఈరోజు. చాలా బోర్లలో నీళ్ళు వెళ్ళిపోయినాయి, డ్రై అయిపోతున్నాయి. చాలా గ్రామాల్లో త్రాగినీటి సమస్య సివియర్గా ఉంది. మనకు వర్షాలు లేక ఆల్రెడీ మనకు మేలకు వచ్చిన వర్షాలకు కూడా కొంతమంది రైతులు అరగొర పంటలు వేసుకోవడం జరిగింది. వేసుకునే పంటలు మొక్కజొన్న కానీ ఇంకా వేరే ఇతర పంటలు కానీ ఈరోజు వర్షాలు లేక ఎండిపోయే పరిస్థితి ఉంది. కానీ మనకేదో దేవుడు కరుణించి పై రాష్ట్రాల్లో, ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు బాగా ఉన్నాయి. బాగా పడితే మన శ్రీశైలం ప్రాజెక్టుకి నీళ్ళు వస్తే జూన్ 22వ తారీఖే మనకు పొదిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు తీసుకునేదానికి 854 అడుగులు